చుట్టూ సెక్యూరిటీ AK-47తో కాపులా. అటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి, లగ్జరీ జీవితాన్ని వదిలిపెట్టి డీజీపీ అయ్యే అవకాశం ఉన్నా, ఇదంతా వచ్చి రకరకాల నిందలు పడుతుంటే ఎప్పుడన్నా నిద్రపోతున్న సమయంలో ఆలోచన వచ్చిందా? ఎందుకురా ఇదంతా వట్టిగా మనం ఇదంతా చేసినాము? మనసుకు నచ్చిన పని చేస్తున్నానైతే ఆనందంగా ఉంది. కానీ మీరన్నట్టుగా అప్పుడప్పుడు గురుకులాలను అనవసరంగా వదిలేసామా? ఐపీఎస్‌ని వదిలేందుకు బాధ లేదు గానీ, గురుకులాలను అనవసరంగా వదిలేసామా అన్న ఫీలింగ్ అప్పుడప్పుడు కలుగుతుంటది. ఈ రాజకీయాల్లో ఇవన్నీ ఆహ్, తిట్టడము, ఇక రకరకాల ఉదాహరణకు 'ఆంధ్రజ్యోతి' లాంటి దినపత్రికలు ఏంది సార్ నా పదే మీద పదే ఒక మీడియాలో అభాండాలు, టార్గెట్? అభాండాలు ఏయడము ఇవన్నీ గూడా చూస్తుంటే ఒక్కోసారి ఇవన్నీ కామన్ అనిపిస్తది. ఫస్ట్‌లో కొంత ఇబ్బంది అయినప్పటికి కూడా ఇవన్నీ కామన్ అనిపిస్తది. కాకపోతే గురుకులాలు వదిలేసినందుకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తది. అయ్యో! ఈ పిల్లలు మన సొంత బిడ్డల్లాగా చూసుకున్నాం గదా! 105 మంది పిల్లలు చనిపోయిండ్రు. మా పిల్లలు గూడా మా పిల్లల్లాగా ఈ పిల్లలు గూడా అయ్యేవాళ్ళు గదా! ఎందుకంటే మా పిల్లలిద్దరు గూడా గురుకులాల పిల్లలతో కలిసి ఉండేవాళ్ళు. మేము స్కూళ్ళలోకి పోతే ప్రిన్సిపల్‌లు ఏమంటారు? ప్రిన్సిపల్ "అమ్మో! నువ్వు సెక్రటరీ బిడ్డవు గదా! నువ్వు మా ఇంట్లో వండుకో. నీకేం కావాలి చెప్పమ్మా" అంటే మా అమ్మాయిలు ఏ డార్మిటరీలో ఉంటే ఆ డార్మిటరీలోనే పడుకోవడం. తర్వాత వాళ్ళేం తింటే అదే తినడం. వాళ్ళు ఒక లైన్‌లో నిలబడితే మా అమ్మాయి కూడా అదే లైన్‌లో నిలబడడం. అలాంటి ఒక గొప్ప కుటుంబంగా బతికిన గురుకులాలు ఈరోజు పూర్తిగా నిరాదరణకు గురైనాయి. ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదు. పిల్లలకు హైయర్ ఎడ్యుకేషన్ క్యాంప్స్ లేవు, స్పోర్ట్స్ క్యాంప్స్ లేవు. తర్వాత వాళ్ళకు డబ్బులు సరిగ్గా రావడం లేదు. షూస్ లేవు, యూనిఫార్మ్ కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ దోపిడీదారులకు కేంద్రంగా మారినాయి. సో ఇవన్నీ చూస్తుంటే అయ్యో! మనం అక్కడే ఇంకా కొన్ని రోజులుంటే బాగుంటుండే అనిపిస్తది గానీ, రాజకీయంలో మీరు ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసిన గురుకులాల మీద మీరే మాట్లాడుతున్నారు. అది ఏంది? ఆ ప్రస్తుత గురుకులాల పరిస్థితి ఆఫీస్ ఏంటి? ముందర నేనే ధర్నా చేసిన. 105 మంది పిల్లలు చనిపోయినరు. మరి ఈ పిల్లలకు కౌన్సెలింగ్ చేయండి. లేకపోతే ఈ ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి నేను ధర్నా. ఎందుకంటే మనిషి లీడర్ అనేవాడికి ముందు అన్నిటికన్నా ముందంగా ఉండాల్సిందంటే స్పందించే హృదయం. స్పందించే హృదయం లేకపోతే నీకు దగ్గర ఎన్ని కోట్ల రూపాయలున్నా, ఎన్ని ఎంత నెట్వర్క్ ఉన్నా కూడా, ఎన్ని మంది మార్బలం ఉన్నా కూడా, నీ దగ్గర స్పందించే హృదయం లేకపోతే వేస్ట్. అందుకొరకు ఆ బాధ అయితే అప్పుడప్పుడు ఉంటుంది, వాస్తవం మీరన్నది. కానీ నేను ఆ బాధ లేదని అబద్ధం చెప్పడానికి కాదు కానీ, అయ్యో వదిలేసినాం కదా అనవసరంగా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ రాజకీయంలో ఇంకా ఎక్కువ విశాలమైన వేదిక కదా ఇది. ఇంకా రకరకాల సమస్యల మీద, రైతుల సమస్యల మీద, గిరిజనుల సమస్యల మీద, పోడు భూముల సమస్యల మీద, రోడ్ల సమస్య మీద, ఎన్నో సమస్యల మీద ప్రశ్నించే అవకాశం రాజకీయాల్లో ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనిషికి ఏది నచ్చితే అది స్వతంత్రంగా ఎలాంటి అరమరికలు లేకుండా ఎవరిని అసభ్యంగా రేవంత్ రెడ్డి లాగా అసభ్యంగా మాట్లాడకుండా ప్రశ్నించే అవకాశం ఉంటుందని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చిన నాకైతే ప్రశాంతంగానే నిద్రపోతున్నా, నాకేం ప్రాబ్లం లేదు. కానీ అప్పుడప్పుడు ఈ బాధలు, ప్రజల బాధలను చూసినప్పుడు, ఉదాహరణకు దీన్ దయాళ్ రైతులు 400 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుంటే వర్గాల్లో వాళ్ళని కలిశాను. నాకు కళ్ళలో నీళ్ళొచ్చినాయండి. మహిళలు చేతిలో ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని, ఆ రబ్బర్ చెప్పులేసుకొని, ఆ నేషనల్ హైవే ఈ రాజీవ్ రహదారి మీద నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళకు ఎక్కడ వంటున్నారో తెలుస్తలేదు, ఎక్కడ తింటున్నారో తెలుస్తలేదు. భద్రాచలం ఆ ఏరియాలో, జంగారెడ్డిగూడెము, భద్రాచలము ఆ ఏరియాలో వేల ఎకరాలు 170 యాక్ట్‌ని ఉల్లంఘించి వేల ఎకరాలు ఆక్రమించి పామాయిల్ తోటలు పెట్టుకున్నోళ్ళను ఒక్కరోజు కూడా ముట్టుకోలే ఫారెస్ట్ వాళ్ళు. అదేవిధంగా కంచా గచ్చిబౌలిలో 100 ఎకరాల అడవిని వందలాది మంది పోలీసుల పహారాలో పట్టపగలే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్ యాక్ట్‌ను పట్టపగలే ఉల్లంఘించి ఎన్నో నేళ్లను చంపి, నెమళ్లను చంపి వందలాది చెట్లను నాశనం చేసినప్పుడు ఒక్కరు కూడా ఫారెస్టర్లు నోరు మెదపలే. ఈ పేద రైతులు బతుకుతెరువు కోసం పోడు చేసుకుంటుంటే, వాళ్ళ వ్యవసాయాన్ని పూర్తిగా బంద్ చేసి, వాళ్ళను బిచ్చగాలుగా తయారు చేస్తే, వాళ్ళందరూ కూడా ఈ కర్జల్లి అటవీ ప్రాంతం నుంచి హైదరాబాద్ వర్గాల దాకా నడుచుకుంటూ వస్తుంటే, అసలు ఏంది? ఎందుకోసం వీళ్ళు ఎవరికి ఓటేసిండ్రు? ఎవరి కోసం ఈ ప్రభుత్వాలున్నాయి? ఒకరోజు కొండా సురేఖ గారు వచ్చి, "అమ్మా ఏమైంది తల్లి? నేను మహిళనే, నువ్వు మహిళవే. ఎందుకు నడుస్తున్నావని అడగలేదు. ఒక అధికారి అడగలేదు. ముఖ్యమంత్రి ఒకరోజు మాట్లాడలేదు. ఒక ఎమ్మెల్యేను పంపించలేదు." వాళ్ళందరిని చూస్తే అప్పుడప్పుడు చాలా బాధ అనిపిస్తాయి. రాజకీయాలంటే ఇట్లనే ఉంటాయా అని అనిపించింది. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి ఒక్కడేనా? ఇంకెవరన్నా? చాలామంది ఉంటారు. ప్రధాన కార్యదర్శులు ఒక పార్టీలో 5, 6 మంది ఉంటారు నాకు తెలిసి. సో ఏంది మీ పాత్ర దాంట్లో? ఇంకా పాత్ర అనేది పార్టీని బలోపేతం చేయడం, అదేవిధంగా పార్టీ ఇంకా రకరకాల కార్యక్రమాలు ఇస్తూ ఉంటుంది. విద్యార్థుల సమస్యల గురించి పోరాడమని చెప్తుంది. కొంత రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది.
అదేవిధంగా యువతను మోటివేట్ చేయాల్సి ఉంటాయి. తర్వాత అణచివేయబడ్డ వర్గాలను ఆ పార్టీకి మరింత చేరువగా చేయాలి. వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించే కార్యక్రమాలు చేయాల్సి ఉంటాయి. ఇంకా చాలా కార్యక్రమాలు పార్టీలో ఉంటాయి. సో వీటన్నిటికి సంబంధించి అవన్నీ నేను ఎస్సీ చేస్తుంటాను. కాన్స్టిట్యున్సీ పరిమితం చేయాలి, మంత్రిని చేయాలి. నా మాట వినాలి. ఇది మళ్ళీ నిజమా? మీరు అక్కడి నుంచి మొత్తం వాళ్ళ కాకినాడకే ఇది వచ్చిండ్రు. నిజమా అబద్ధమా? ఇప్పుడు కాకినాడది కదా మాట్లాడాలి మనం. ఏంటి సార్ అసలు నిజమేనా? కాదండి. కాదు. సిర్పూర్ కాదు. కాన్స్టిట్యున్సీ నుంచి మీరు పోటీ చేస్తున్నారా లేదా? నేను చెప్పినా కదండి. నేను ఆల్రెడీ నందినగర్‌లో ఆ నివాసం నుంచే చెప్పినా. నేను సిర్పూర్, కాగజ్ నగర్ నుంచే పోటీ చేస్తున్నాను. నేను మా పార్టీ అగ్రనాయకత్వాన్ని, మా వ్యవస్థాపకులు పెద్దలు కేసీఆర్ గారిని, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని, వాళ్ళిద్దరిని తప్పకుండా నేను ఒప్పించి, తప్పకుండా సిర్పూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాను అని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. మళ్ళీ మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను. దయచేసి కోనప్ప గారికి కూడా ఈ విషయం తెలిసినట్టుగా మీరు చెప్పండి. సో నేను ఎందుకంటే ఆయన మరీ ప్రతిసారి కూడా కోనప్ప గారు ఆయన 30 సంవత్సరాలు రాజకీయం చేసిండు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 3 సార్లు ఓడిపోయిండ్రు. సో ఆయన కోనప్ప గారు వారు ఎలాంటి వ్యక్తి అనేది ఇక్కడ చర్చకు అనవసరం. సో పెద్ద మనిషి. సో ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన చేతనైనంత కాడికి ఈ ప్రాంతానికి సాయం చేశారు. కానీ ఆయన వద్దనుకున్నారు ఈ ప్రాంత ప్రజలు. అందుకొరకే నన్ను ఆదరించారు. నా కులం చూడలేదు, నా మతం చూడలేదు, నేను ఎక్కడ పుట్టినా చూడలేదు. నన్ను సొంత బిడ్డగా కాపాడుకున్నది ఈ గడ్డ. ఈ ఈ ప్రజలందరూ కూడా నన్ను సొంత బిడ్డ చూసుకున్నారు. వాళ్ళు నా లోపల ఎందుకో ఒక మంచి మనిషిని చూసిండ్రు. ఈయన మా వెంబడి ఉంటాడు, ఈయన మమ్మల్ని గౌరవిస్తాడు, మమ్మల్ని మనుషులుగా చూస్తాడు, మా ముందర డ్రామాలు చేయడు, మా నోటికాడు కూడా తీసుకోడు, మమ్మల్ని అణిచివేయడు, మా మీద అక్రమంగా కేసులు పెట్టే వ్యక్తి కాదు, మమ్మల్ని గౌరవిస్తారు సార్. నా కులం చూడలే వాళ్ళు. కానీ ఈయన ఒక గొప్ప హోదాను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిండని చూసిండు. సో అలాంటి వ్యక్తులు నా వెనక నిలబడ్డారు కాబట్టి నేను ఎవడో తెలియకుండా నేను ఈ జనరల్ కాన్స్టిట్యున్సీ నాకు 45,000 ఓట్లు వేసిండ్రు ఈ ప్రజలు. ఆ 45,000 ఓట్లు మెజారిటీ ఓట్లు కోనప్ప గారికి పోయే ఓట్లే అవి ఒకప్పుడు. కానీ ఆయన అంటే ఆయన విధానాలు నచ్చక, వాళ్ళ కుటుంబ విధానాలు నచ్చక, ఇలా మీరు ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది, మీరు విన్నారో లేదో, ఒక కోనప్ప గారి పుత్రుడు వంశీ అంటే ఆయన పేరు, నేను ఎప్పుడు చూడలేదు ఆయన. సో ఆయన ఒక బీఆర్ఎస్ కార్యకర్తను బిడ్డ అని ఘోరమైన భాషలో మేము ఆంధ్రలో కావచ్చు కానీ మీకు గుణపాఠం నేర్పి తంతం చేస్తాం, అది చేస్తామని దుర్భాషణ అంతా. ఆ మాట నేను ఇక్కడ మాట్లాడలేను. అవన్నీ మాట్లాడుతూ ఆయన బెదిరిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ 2,20,000 మంది, 2,30,000 మంది ప్రజలున్న ఈ గడ్డ ఒక 20 మంది కుటుంబాలకు 40 సంవత్సరాల నుంచి భయపడుకుంటూ బతుకుతూ ఉన్నారు. వాళ్ళందరికీ అది నచ్చలేదండి. అంటే వాళ్ళు కోనప్ప గారిని ప్రజలు గౌరవిస్తారా, దూషిస్తారా, ద్వేషిస్తారా అనేది అది ఇక్కడ చర్చ అనవసరం. వాళ్ళకి ఎందుకో నచ్చలేదు కాబట్టి నన్ను ఆదరించిండ్రు. ఆ ఆదరించిన ప్రజలే ఇప్పుడు మా వెంబడి ప్రవీణ్ కుమారే ఉండాలంటున్నారు. ఈయన ఎస్సీ కాబట్టి జనరల్లో పోటీ చేయకూడదనో అదనో వాళ్ళు పార్టీ ఏమన్నా చెప్పిందా మీకు? వాళ్ళు ఒక్క నిమిషం చెప్పింది. పార్టీ ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్ గురించి పార్టీ ఇప్పుడు మాట్లాడలేదు. పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ల మీదనే బాగా ఫోకస్ చేస్తూ ఉన్నది. సో అంటే మా ముందర ఉండే టార్గెట్ అది. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత వచ్చే, అది కోనప్ప గారికి కూడా తెలుసు, 3 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్ల గురించి ఇప్పుడు అంత అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ప్రాంత ప్రజలు నన్ను కోరుకున్నారు. సో కోరుకున్న తర్వాత నేను రాజకీయాల్లో ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పోవడానికి ఉండదండి. ప్రజలు ఒక వ్యక్తిని నాయకుడిగా కోరుకున్నప్పుడు వాళ్ళని గౌరవించాలి, వాళ్ళను భుజాల మీద ఎత్తుకోవాలి, వాళ్ళని గౌరవించాలి, అంతే. వాళ్ళని దేవుళ్ళుగా పూజించాలి. అది నా కల్చర్, అది నా సంస్కృతి. సో పార్టీ ఎక్కడ కూడా నన్ను నో అని చెప్పడమో, లేకపోతే పార్టీ అతను మంచోడు నువ్వు చెడ్డోడు అని చెప్పడమో, లేకపోతే ఆ విషయాలు ఎక్కడ కూడా చర్చకు రాలేదు. మా మిత్రులు కూడా మా పార్టీ నాయకత్వం ఈ కాగజ్నగర్ పట్టణ ప్రజలను, కాగజ్నగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పిలిపించి వాళ్ళ మనోభావాలు కూడా తెలుసుకున్నారు. సో ఈ విషయంలో పెద్ద చర్చ లేదు. కాకపోతే నేనేమంటానంటే ఇదొక గొప్ప అవకాశం నాకు ఈ ఏరియా. నాకెందుకో ఈ కాగజ్నగర్, ఈ సిర్పూరు అనేది నాకు ఒక ఛాలెంజ్ అనిపిస్తుంది. సో ఇక్కడ విపరీతమైన పేదరికం ఉండడం, అదేవిధంగా కనిపించని అణచివేత ఉండడం, ఈ బహుజన వర్గాలు నిరంతరం సంపదకు, మరి ముఖ్యంగా తెలంగాణ బిడ్డలు బహుజన వర్గాలు సంపదకు దూరంగా ఉండడం, అగమ్య గోచరంగా విద్యకు నోచుకోలేదు, తర్వాత రోడ్లకు నోచుకోలేదు, తర్వాత ఒక ఆత్మగౌరవానికి నోచుకోలేదు, ప్రశ్నించిన ప్రతి ఒక్కడు కూడా కేసులకు గురి కావడం, ఇవన్నీ చూస్తే అమ్మ వీళ్ళ వెంబడి మనం లేకపోతే వీళ్ళ పరిస్థితి ఘోరంగా అవుతుందన్న భావన నా లోపల రోజు రోజుకు బలంగా అవుతున్నది. కాబట్టి నేను ఓడిపోయిన తర్వాత ప్రేమ్సాగర్ రావు గారు ఓడిపోయారు, ఐక్యరెడ్డి గారు ఓడిపోయారు, వాళ్ళు వచ్చిండ్రు, పోటీ చేసిండ్రు, వాళ్ళకి ఏదో గ్యాంబ్లింగ్ డేనికి పోయి
గ్యాంబ్లింగ్ చేసినట్టుగా గ్యాంబుల్ చేసి ఇక మన పత్తాలు మనకు అనుకూలంగా వాడలేదురా అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు. అంటే ప్రజలను కేవలం ఒక నెంబర్లుగా చూశారు వాళ్ళు, ఒక ఓటర్లుగా చూశారు. నేను ఈ ప్రజలను నేను ఓటర్లుగా ఒక నెంబర్లుగా చూస్తున్నాను, నా కుటుంబ సభ్యులుగా చూస్తున్నా. నేను ఓపెన్ చెప్పిన నాకు ఏమీ లేదు, మీరే నా అన్నలు చెల్లెలు. ఇప్పుడు కోనప్ప గారికి ఉన్నట్టుగా ఒక 30 కుటుంబాలు 20 కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఒక పెద్ద కాలనీ పెట్టుకొని అట్లా ఉండడానికి నాకేం లేదు. ఈ ప్రజలే నా కుటుంబ సభ్యులని నేను చెప్పిన. వీళ్ళే మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అన్నలు, మా తమ్ముళ్ళు, వీళ్ళే నేను కుటుంబ సభ్యులు అని చెప్పి పోతాను. అంతే తప్ప నా దగ్గర ఒక రహస్య ఎజెండా, నేను ఇట్లా చేయాలి అట్లా చేయాలి, ఒక కంపెనీ పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి, ఈ సిర్పూర్ పేపర్ మిల్లో ఉండే అన్ని కాంట్రాక్టులు మా కుటుంబ సభ్యులు దొబ్బాలి, ఇక్కడ ఉండే కాంట్రాక్టులు అందరూ కూడా అన్ని కాంట్రాక్టులు లోబోల పేర్ల మీద ఉంటాయి, కానీ వెనక నుంచి మాత్రం మా కుటుంబ సభ్యుల పేర్ల వాళ్ళ దగ్గరనే ఏటీఎం పిన్ ఉండాలి. సో అనే దురాలోచన కానీ, దురాశ కానీ, స్వార్థం కానీ నాకు లేదండి. నేను ఓపెన్ చెప్తాను, ఇవాళ ఈ ప్రజలను నాకన్నా గొప్పగా తయారు చేయాలని నేను వచ్చిన. ఇక్కడ మరి ముఖ్యంగా విద్యార్థులను, అన్ని వర్గాల ప్రజలను ఆదరించాలని నేను వచ్చిన. వాళ్ళు కోరుకుంటున్నారు. అది కోనప్ప గారు అర్థం చేసుకుంటే బాగుంటుంది, అంతే తప్ప ఇక నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని అంటే ఆయన ఒపీనియన్ ఆయనదండి. నేను ఆయన దుర్భాషలాడగా అట్లా ఆ కల్చర్ నుంచి నేను రాలేదు, నేను అట్లా మాట్లాడను కూడా. సో వారి ఆలోచన అది, నా ఆలోచన ఇది. సో నేను అంత మాత్రం నేను శత్రువుగా చూడడమో, లేకపోతే వాళ్ళ కుటుంబాలను, లేకపోతే వాళ్ళని శత్రువుగా చూడడం అని ఆ కల్చర్ నుంచి రాలేదు. నేను పార్టీ, నేను ఇల్లు తీసుకుంటే కూడా ఇల్లు ఇచ్చినోడిని బెదిరించిండ్రు. మేము పార్టీ ఆఫీస్ తీసుకుంటే పార్టీ ఆఫీస్ ఇచ్చినోడిని బెదిరించిండ్రు. సో ఇప్పుడు ఫోన్లో ఇప్పుడు ఈరోజు యాజ్ వి టాక్ టుడే ఈరోజు కూడా బెదిరిస్తూ ఉన్నారు. అంటే ప్రజలు గమనిస్తున్నారు అంతా కూడా, అంటే ఈ బెదిరింపులకు అంతం విన్నాడు అని. అందుకొరకే నాకు ఈ ఏరియాలో ప్రజలను కాపాడుకోవాలి అన్న భావన, అంతే తప్ప నేనేదో బయటికి పోతా అది పోతా అదంతా కరెక్ట్ కాదండి. ఈ ఏరియా ఒక ఛాలెంజ్. సో ఐ నీడ్ టు ఫేస్ దిస్ ఛాలెంజ్, ఐ నీడ్ టు డెవలప్ దిస్ ఏరియా. దట్స్ వాట్ ఐ డీప్లీ బిలీవ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.